సూర్యాపేట పట్టణ కేంద్రంలో వెన్నెల రిసార్ట్స్లో నేతాజీ విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు 1996-97 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేతాజీ స్కూల్ ప్రిన్సిపల్ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఆయన సతీమణి బడుగుల నాగమణి, వారితో పాటు స్కూల్ టీచర్స్ పాపయ్య, జోసఫ్, జాన్ వెస్లీ, పద్మజ, చంద్రకళ, బాను, చారి, విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు బూరా బాలా సైదులు గౌడ్, పొన్నం సైదులు గౌడ్, టైగర్పురం సంతోష్ కుమార్, శ్రీకాంత్, మైలరపు శ్రీనివాస్, కొంగరి ఉపేందర్, ఝాన్సీ, సునీత, సుజాత, శ్రీదేవి, భాగ్యలక్ష్మి, ఉమా, కరుణ, నాగరాణి, కల్పన, సరిత, సుధా, నాగమణి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. చలో మేము ఇట్లా నిమ్మకాయ సార్కి నేను ఇక్కడ నేతాజీ స్కూల్ మేమందరం 20 ఆలోచనతో వాళ్ళే పెట్టుకున్నాం. ఆయన ఇష్టంగా పాపం సరిపోయింది అది సార్. ఆయన ఠాగూర్ స్కూల్ అని పెట్టుకుని ఆయన ఇష్టం. నాకెందుకు దేశభక్తి భావాలు మొదలు నుంచి ఉండే. అట్లా నేతాజీ జీవిత చరిత్రను చూసి ఆ దేశభక్తిని ఆ మహనీయుని పేరు పెట్టాలని నాకు వచ్చి రావడం జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ 1982లో చాలా చిన్న సంస్థగా అయాల మనకున్న ఆర్థిక పరిస్థితి, ఆ రోజు విద్యా సంస్థలో నడుస్తున్న తీరు, అప్పుడు అంతవరకే అదే నడుచుకుంటూ ఉండే. దానికి తోడు నా పదాలు కూడా అట్నే దొరికింది. అన్నాదురై నగర్, జగ్జీవన్ నగర్, మద్దూర్ నగర్, తాళ్ళగడ్డ, వెంకటేశ్వర టెంపుల్. ఎవరైతే పేద వర్గాల కోసం ఆలోచించి ఉందో వాళ్ళకి వీళ్ళందరూ సైజులు వీడు నాకు రోజు ఎదురైతేనే ఉంటుంది. నేనేం లేదు రాజకీయాలు, ఈ గొడవలు అంతా వెనక పోయి కూర్చున్నా. మీరు మాట్లాడుతుంటే అన్ని గుర్తు చేసుకుంటున్నా. నిజంగా ఇంత ప్రయాణం ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ దేవుని కృప. ఆ రకంగా 82లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ సర్దార్ పటేల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేశాను. సెకండ్ ఇయర్ ఇక్కడికి వచ్చాను. వచ్చినాక ముగ్గురు మన నేతాజీ విద్యా మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 96-97 సందర్భంగా చేసుకునే కార్యక్రమానికి మీలో ఒకరిగా ఉండి అధ్యక్షత వహించి నడిపిస్తున్న బాలసైదులు, గౌరవ ఉపాధ్యాయులు, నా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను సంస్థ పెట్టినాక నాకెందుకో ఇక ఈ వర్గాల నుంచే పేదరికంతో ఉన్నటువంటి దాంట్లోనే మనం ముందుకు తీసుకుపోతే మనకు నా ఆలోచన తగ్గట్టు తర్వాత పిల్లలందరూ కూడా బాగా కావాలి అనేటువంటి ఆలోచనతో అట్లా నేను డిగ్రీ 83 డిగ్రీ చేసేసిన. అట్లే చూసుకుంటా నా కుటుంబం ఇది అది అంతా ఇక నడుచుకుంటా పోతుంది. మంచిది ఏటా స్ట్రెంత్ 30-40 మందితో మొదలు పెడితే 82లో 89-90కెళ్ళి నాది 300 స్టెప్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడు వెనక చూడలేదు. 400-450. నేను 1998లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక మీకు ఎవరి తెలియదు రాజకీయాలు. నా ఊరు రాజకీయాలు, మండల రాజకీయాలు అవన్నీ చేసేది ఒక భాగం. కానీ స్కూల్కి వచ్చిందంటే మళ్ళీ మూడొక రాజకీయం ముచ్చడిదిపోయేది, ఎవరికి ఇబ్బంది కలిగనిపోయేది. నా పనేందో నేను చూసుకొని నా అదృష్టం మంచి స్టాఫ్ దొరకడం, మంచి పేరెంట్స్ కూడా నాకు దొరకడం, సహకరించి వాళ్ళు కూడా. తర్వాత నేను జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిని అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినప్పుడు ఫ్రంట్ పేజీలో నా పేపర్ వచ్చినప్పుడు తెలిసింది మా సార్ తెలుగుదేశం అన్నట్టు. అంటే అంత జాగ్రత్తగా నడుపుతున్నాను. ఎందుకంటే మాది ఈ వృత్తి చాలా పవిత్రమైనది.
ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది, అన్ని వృత్తుల కంటే. అటువంటి వృత్తిలో ఉండి పిల్లలకు అన్యాయం చేయొద్దు అనేదే నా కాన్సెప్ట్. ఆ రోజుల్లో సార్లు, టీచర్లు మర్యాద, అమ్మ రాండి తిందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, చేదా. కానీ వృత్తి కాడ వస్తే మాత్రం ఒక పీరియడ్లో 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా నా ఆలోచన మారేది. వాళ్ళకు కూడా తెలిసి ఇక్కడ ఉన్నాం కదా, కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇబ్బంది కలగనిపోయేది. టైంకి వచ్చేది ఒక 3-4 పీరియడ్లు చూసుకొని నేను మళ్ళీ ఇలా గొప్ప చెప్పి కొద్దిగా గ్రాండ్ రీడ్ అయినాక మనోళ్ళు కూడా కొద్దిగా ముదిరిపోయింది. ఎట్లుంటుందంటే ఈ సాగర్ సార్ ఉండే, మన కిషోర్ ఉండే, లింగమూర్తి సరే పెద్ద నడిచేది ఉండేది. కానీ వీళ్ళు కొద్దిగా సాగుబాటు సాగించుకోవాలి. మీకు తెలియదు కొన్ని రంగాల్లో. నేను చెప్పిన అరే భలే వాళ్ళకు నువ్వు నౌకర్లు ఇస్తున్నావా, ఇది గ్రాంట్ రీడ్ పోస్ట్. మా పద్మ చెప్పినట్టు కూడా అందరికి ఇవ్వాలని అనుకున్న 10 వస్తాయి అనుకున్న పోస్టులు 7 వస్తాయి. 7 పోయి 5 వచ్చినాయి. ఏది అప్పుడున్న దాంట్లో మన పిఎస్ వరకు వచ్చింది. అయితే ఇంతలా అదృష్టం గవర్నమెంట్ బిఎస్సి పాటు రావటం. ఇంకా మా బ్రదర్ కూడా పీఈటీ అని ఉండే, ఇంకోరికి రికార్డ్ అసిస్టెంట్, ఇంకోరికి ఎవరో కూడా పెడదాం అనుకున్నాం. 10 దాకా వస్తుంది మనం వాళ్ళు. తర్వాత నా కాడ పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళందరికీ ఇచ్చాను. అక్కడెక్కడ పైసలు కూడా ఏం ఆశించలేదు. అక్కడ ఎప్పుడు నేను ఏం తీస్తాను. మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్గా మీకు పరిచయం. అంతకుముందు యాక్చువల్గా నేను అప్పుడు స్టూడెంట్నే. మీకు ఎడ్యుకేషన్ చెప్పేటప్పటికి నేను ఒక స్టూడెంట్ని. ఆ అందరికీ నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేటుగా ఈరోజు మీరు అందరినీ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందంటే, అందరికీ బాధలు ఉంటాయి, మర్చిపోలేని బాధలు కూడా ఉంటాయి. అవి ఉండి కూడా నేను మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చాను సార్. అట్లనే పెద్ద మేడంలకు, అట్లనే మన విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మరొకసారి ఆహ్వానించేందుకు మీ అందరికీ ఇక్కడ మనకు చేసినటువంటి ముఖ్య అతిథులు మన పాఠశాల కార్యనిర్వాహకులు. గుర్తులేను సార్కి ఏంటంటే చదువుకునే రోజులు నాయి. అప్పుడు పీజీ సీట్ రాకపోతే నేను ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఇట్లా నిలదొక్కుని ఉండడానికి కారణం నా గురువు నేర్పిన విద్యనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచిగా మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు నేతాజీ స్కూల్లోనే చదువుకున్నాం. క్రమశిక్షణ అంటే ఎట్లాంటిదో మాకు నేర్పింది ఆ స్కూలే. మాకు జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా ముందు పునాది గట్టిగా ఉండాలి. కాబట్టి ఎటువంటి దోషాలు లేకుండా మమ్మల్ని తీర్చిదిద్దిన వాళ్ళు. ఈరోజు మేము ఒక స్థితిలో ఉన్నామంటే ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ ద్వారా అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చదవడం వల్ల మాకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మా ఫ్రెండ్స్ చాలా వరకు వేరే వాళ్ళకి అయితే వాళ్ళకి స్టడీ సర్టిఫికెట్ వేరువేరుగా ఎవరిలో స్కూల్లో చదివిన స్టడీ సర్టిఫికెట్ ఉంటే నాకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే సర్టిఫికెట్ మేము 5 అభ్యర్థులు 2 అడగడం 5 సమాన స్కూల్ మేధావి స్కూలే 5 ఫస్ట్ నుంచి 10th వరకు కూడా మొత్తం స్టడీ కండక్ట్ మేధావి విద్యార్థులు చాలా మాకు చాలా బాగా చేశారు. దానివల్ల మేము చాలా వరకు కూడా చాలా నేర్చుకున్నాం. తెలుగు బాగా చేశారు. ఒత్తులు పదాలు ఏమైనా కానీ చాలా మంది కండిషన్ని మంచిగా నేర్చుకోవాలని చెప్పి ఆ తెలుగు నేర్చుకోవడం వల్ల కూడా చాలా మాకు హెల్ప్ ఉంది. చిన్నప్పటి నుంచి రాయికి చిన్నప్పటి నుంచి రాయికి రైట్.
డబ్బులు కాదు ఏం బాధపడకు ఏ పేస్ట్ వాడుతూ వీడియో ఇట్లా అంటా అండ్రి నువ్వు అనవేదే ఓకే బాయ్ బాయ్ చెప్తా ఓకే బాయ్ దీనే డబ్బులు కాదు ఏం బాధపడకు ఏ పేస్ట్ వాడుతూ వీడియో ఇట్లా అంటా అండ్రి నువ్వు అనవేదే ఓకే బాయ్ బాయ్ చెప్తా ఓకే బాయ్